అందరికీ నమస్కారం. ఈరోజు మా పుట్టినిల్లైన తాడిపత్రికి వచ్చాము. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన చింతల వెంకటరమణ స్వామి గుడికి వచ్చేసాము. ముందుగా 5 అంతస్తుల శ్రీవారి రాజగోపురం భక్తులకి ఆహ్వానం పలుకుతుంది. ముల్లోకాలను ఏలే ఈ ఏడుకొండల స్వామి దివి నుంచి భూమికి దిగి వచ్చి భక్తుల చింతలను తొలగించడానికి శ్రీ చింతల వెంకటరమణ స్వామిగా కొలువయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆలయం ఇది. పెన్నా నదికి సమీపాన ఉన్న ఈ క్షేత్రాన్ని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పెమ్మసాని రామలింగ నాయకుని కుమారుడైన తిమ్మనాయకుడు ఈ ఆలయం నిర్మించాడని చరిత్ర చెబుతుంది. తాడిపత్రి మండలాధ్యక్షునిగా తిమ్మనాయకుడు పరిపాలించేవాడు. ఒకరోజు ఇప్పుడున్న ఈ ఆలయ స్థలంలో ఒక చింత చెట్టు పెద్ద శబ్దంతో పేలి ఆ చెట్టు నుండి విష్ణుశిల ఒకటి బయటికి వచ్చింది. ఒకరోజు రాత్రి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిమ్మనాయకునికి కలలో కనిపించి ఈ స్థలంలో ఆలయం నిర్మించమని చెప్పాడట. స్వామివారి ఆజ్ఞానుసారం శ్రీకృష్ణదేవరాయల అనుమతితో ఈ ఆలయాన్ని నిర్మించాడని ఐతిహ్యం. ఈ ఆలయానికి సంబంధించిన శిలాశాసనాలు రాజగోపురానికి ఇరువైపులా మనకి కనిపిస్తాయి. ఈ గుడిలోని విగ్రహము చింత చెట్టు కింద లభించడం వల్ల ఈ దేవుడు చింతల వెంకటరమణ స్వామి అయ్యాడని చెప్తారు. జీవకళ ఉట్టిపడే శిల్ప వైదుష్యం కలిగిన ఈ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఓ మనోహర దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ అమ్మాయి మా తమ్ముని కూతురు. మాకున్న ఒకే ఒక్క మేనకోడలు. మాతో పాటు ఈ గుడిని మీకు షేర్ చేయాలని వచ్చేసింది. చూసేద్దామా మరి గుడిని? హంపీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రాతి రథం ఉండడం ఒక విశేషం. ఆలయ అర్ధమండప ప్రధాన ద్వారము. ఇక్కడ మీరు చూసే ఈ దృశ్యము సనకనంద ఋషులు ఎడమ వైపున ఉన్నారు, జయ విజయులు కుడివైపున ఉన్నారు. సనకనంద ఋషులు స్వామి దర్శనార్థమై వెళ్ళినప్పుడు జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. సనకనంద ఋషులు బ్రహ్మపుత్రులు. ఈ ఋషులకు స్వామివారు ఎక్కడ ఉన్నా దర్శనం చేసుకునే వరాన్ని వీళ్ళు పొందినారు. జయ విజయులు వీరు ఎవరో తెలియక వీరిని అడ్డగిస్తారు. మమ్మల్ని అడ్డగిస్తావా అని సనకనంద ఋషులు మీరు భూలోకంలో జన్మించాలని శాపం ఇచ్చారు. అప్పుడు జయ విజయులు స్వామి దగ్గరికి వెళ్లి మాకు తెలియకుండా వీరిని అడ్డగించాము అని చెప్తారు. అప్పుడు స్వామి 3 జన్మలు శత్రువులుగా ఉండి పైకి వస్తారా, 7 జన్మలు భక్తులుగా ఉండి పైకి వస్తారా అని అడిగితే మేము 3 జన్మలు శత్రువుగా ఉంటామని చెప్తే స్వామి వారికి వరమిచ్చాడు. వీరే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపుడుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతవచ్చుడుగాను,
త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడుగాను స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. ఈ ఆలయ విశిష్టతను ప్రధాన అర్చకులైన ఈ స్వామి వారు మనకు తెలియజేస్తారు. ఈ విశిష్టత ఏమో తెలుసుకుందామా. ఈ స్వామి గర్భగుడిలో మనకి కెమెరాలలో లేవు. స్వామి పేరు చింతల వెంకటరమణ స్వామి పేరు. చింతలంటే కనుక భక్తులకుండే చింతలన్నీ తీర్చేవాడు కాబట్టి చింతలు రాణీయుడు, చింతలు రాణికుండా చేస్తాడు, చింతల రాయుడని స్వామికి తిరునామం. కృష్ణదేవరాయ కాలంలో కట్టించిన దేవాలయం ఇది. సుమారుగా 600 సంవత్సరాలు అవుతున్నది. ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు. భాస్కర్ అంటే సూర్యుడు, సూర్యుడే వచ్చి పూజ చేసినట్లుగా ఒక ఐదీకం అన్నమాట. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు స్వామికి ఎదురుగా రాతి రథం ఉన్నది. అందులో గరుడాలు వారు ఉన్నారు. ఆ రాతి రథంలో 2 రంధ్రాలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు వచ్చి నేరుగా స్వామి పాదాల మీద పడతాయన్నమాట. ఇక్కడ విశేషం అన్నమాట. సూర్యుడే పూజ చేస్తున్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు. ఈ దేవాలయం చాలా శిల్ప సంపద కలిగినటువంటి దేవాలయం. శిల్ప సంపదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క దేవాలయం చాలా విశిష్టమైనటువంటి కూడుకున్నటువంటి దేవాలయం. ఈ గర్భాలయము మనము ప్రదక్షిణము చేస్తూ ఉంటే గన ఆ గర్భాలయ ప్రాకార గోడల మీద రామాయణం అంతా కూడా పూర్తిగా శిల్పాలు చెక్కినారు. దశరథ మహారాజు ఉత్తరకామేష్టి యాగం చేసినప్పటి నుంచి సీత అగ్నిప్రవేశం వరకు అన్ని ఘట్టాలు కూడా పూర్తిగా రామాయణం అంతా కూడా శిల్పులు చాలా అద్భుతంగా చెక్కినారు. అక్కడక్కడ కృష్ణలీలలు, నరసింహస్వామి అవతార ఘట్టాలు, వామన స్వామి యొక్క అవతార ఘట్టాలు, ఈ విధంగా ప్రాకారం అంతా కూడా శిల్పంతో బాగా అద్భుతంగా చెక్కినారు. ఈ యొక్క ఆలయ నిర్మాణము గర్భగుడి, సుఖనాసికము, అర్ధమండపము, రంగమండపము, కళ్యాణ మండపము, ఈ విధంగా స్వామికి చాలా విశేషమైనటువంటి మండపాలతో నిర్మాణం గావించబడినది. ఆలయంలో చింతల వెంకటరమణ స్వామి చిత్రపూజాలతో వెలిసి ఉన్నారు. శంకు, చక్ర, వరద, కటిహస్తాలతో మనల్ని భక్తులను కటాక్షిస్తున్నారు. స్వామి తూర్పు ముఖంగా అభిముఖంగా స్వామి వెలిసి ఉన్నారు. స్వామి యొక్క ఎడమ వైపున అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు అని చెప్పేసి అమ్మవారి యొక్క తిరునామంతో అక్కడ భక్తులందరినీ కూడా కటాక్షిస్తున్నది. అమ్మవారి యొక్క ముఖమండపంలో స్వాగత మండపం పేరు. ఈ స్వాగత మండపంలో ఆ బొమ్మలు, స్త్రీల బొమ్మలలో మనం స్వాగతం పలుకుతున్నట్లుగా శిల్పులు చెక్కినారు. ఒక్కొక్క స్త్రీ బొమ్మలలో పండ్లు, పూలు, పూర్ణకుంభము, పన్నీరు, ఈ విధంగా ఒక్కొక్క బొమ్మలో కూడా వాళ్ళు చెక్కినారు. చాలా చూసేదానికి స్వాగతించినట్లుగానే మనకు అనిపిస్తుంది. ఆ స్వాగత మండపంలో మధ్య భాగంలో తామర పుష్పము ఒకటి పై భాగంలో చెక్కినారు. ఈ తామర పుష్పము పూర్వము అంటే ఒక 70-80 సంవత్సరాలకు ముందు ఆ తిప్పుతే తిరిగేటట్లుగా ఒక బేరింగ్ సిస్టమ్ మాదిరి ఏర్పాటు చేసి శిల్పుల యొక్క నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శించినారు. ఎవరైనా వచ్చి ఒక తాడు కట్టిన వల్ల ఆ తాడుతో తిప్పితే కనుక తిరుగుతూ ఉండేది. మధ్యకాలంలో కొన్ని రాళ్ళు పడడం వల్ల ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క కళాఖండాన్ని కాపాడుకోవాల్సిన ఉద్దేశంతో ఆ యొక్క తాడును తీసేసినారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఆ యొక్క కళాఖండాన్ని. అంత అద్భుతంగా ఆ తామర పుష్పాన్ని చెక్కినారు. ఈ ప్రాకారంలో ఆంజనేయ స్వామి, భూవరాగస్వామి, లక్ష్మీ కేశవ పెరుమాళ్ళు, అక్కడే 12 మంది ఆళ్వార్లు, ఆ పక్కన విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు, తూపుల్ వేదాంత దేశకుల వారు. ఈ విధంగా ప్రాకారంలో
సన్నిధులు నిర్మాణం చేసినారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఆశ్వీజ మాసం, ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ విదయ వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆడిభక్తీపుర నివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. భగవత్ ప్రేరణయా భగవత్ మంత్ర సాధనై భగవద్ అధీనోగం శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ అష్టోత్తరశత సంహితాసారభూత శ్రీ ఆత్మ సంహితోక్త ప్రకారేణ అంటే పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఆత్మ సంహితో అష్టోత్తరశత సంహిత సారరూప ఆత్మ సంహిత ప్రకారంగా ఇక్కడ స్వామి తిరువారాధనలు, హోమ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, వివిధోత్సవ అన్ని ఉత్సవాలు కానీ పాంచరాత్ర ఆగమ ఆత్మ సంహితలో ప్రకారంగా ఇక్కడ జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటి రోజు విశ్వక్షేణ ఆరాధన, వృత్సంగ్రహణము, అంకురార్పణ, రక్షాబంధనం. రెండవ రోజు ఉదయం ధ్వజారోహణం. రెండవ రోజు సాయంకాలము శేషవాహనం. మూడవ రోజు ఉదయం సింహవాహనం. మూడవ రోజు సాయంకాలం హంసవాహనం. నాలుగవ రోజు ఉదయం సూర్యప్రభా వాహనం. నాలుగవ రోజు సాయంకాలం చంద్రప్రభా వాహనం. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారం. ఐదవ రోజు సాయంకాలం గరుడ వాహనం. ఆరవ రోజు ఉదయం తిరుచి ఉత్సవం. ఆరవ రోజు సాయంకాలం హనుమత్ వాహనం. ఏడవ రోజు ఉదయం వేణుగోపాలస్వామి అలంకారం. ఏడవ రోజు సాయంత్రం గజవాహనం. ఎనిమిదవ రోజు ఉదయం శ్రీవారి కళ్యాణ మహోత్సవం. ఎనిమిదవ రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం. తొమ్మిదవ రోజు ఉదయం తిరుచి ఉత్సవం. తొమ్మిదవ రోజు సాయంత్రం అశ్వవాహనం. 10వ రోజు ఉదయం చక్రస్నానం. 10వ రోజు సాయంకాలం ధ్వజారోహణం, కుంభప్రోక్షణ. ఇలా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీ భూసతులతో శరణాగతులతో శ్రీ భూసతులతో శరణాగతులతో ఏడుకొండలపైన ఎంచక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఉత్సవమూర్తి వెంకటరమణ స్వామి, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు వీళ్ళు చాలా విశేషంగా స్వామి భూమిలో నుంచే వచ్చారని చెప్పి ఒక ఐదీకం ఉంది.
ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఈ క్షేత్రానికి పేరు భాస్కర క్షేత్రం అని పేరు. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడే వచ్చి స్వామిని పూజ చేసినట్లుగా అక్కడ ఐదీకం. దాని ప్రకారంగా మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యకిరణాలు ఈ 2 రంధ్రాల నుంచి, ఇది రాతి రథం, ఈ 2 రంధ్రాల నుంచి సూర్యకిరణాలు స్వామి పాదాలపై నుంచి పడుతున్నాయి. అది ఇక్కడ విశేషం. సూర్యుడే వచ్చి స్వామిని పూజ చేసినట్టుగా ఐదీకం. అందుకోసమే సూర్యుడే ఈ ద్వారం నుంచి వస్తున్నాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అప్పుడు ఉత్తర ద్వార దర్శనము అవన్నీ మనం అనుకుంటాం. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అట్లాంటివి ఏం పెట్టాము. ఇక్కడ పైన సనకరాంధ్ర దృష్టి ఉన్నా కాబట్టి సూర్యుడే ఈ ద్వారం నుంచి వచ్చాడు కాబట్టి మనము ఈ ద్వారం నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అదే వైకుంఠ ఏకాదశికి విశిష్టం. రోజు స్వామికి వైకుంఠ ఏకాదశి లాగానే అందుకు సూర్యుడే వచ్చి ఈ ద్వారం నుంచి వచ్చాడు కాబట్టి అందరూ ఈ ద్వారం నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ గుడి యొక్క విశిష్టత. ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం అని పేరు. శేషవాహనం, గరుడ వాహనం, హనుమత్ వాహనం, గజవాహనం, పల్లకి సేవ, హంసవాహనం, సింహవాహనం, అశ్వవాహనం. ఈ గుడి ప్రాంగణం అంతా ఈ రామాయణంలో ఈ శిల్పకళలు చాలా బాగా అందంగా చెక్కినారు. రావణాసురుడు, ఆంజనేయ స్వామి, తూర్పుకు అభిముఖంగా ఉన్న ఆలయానికి ఆగ్నేయ భాగంలో అశ్వత్థ వృక్షం నీడలో జంట నాగుల ప్రతిమలు, వివిధ దేవతల విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది శ్రీ లక్ష్మీ కేశవ స్వామి శ్రీ ఆల్వారుల సన్నిధి. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ రామానుజర్ శ్రీ వేదాంతధే శిఖర్ సన్నిధి.
స్వామి గర్భగుడి దగ్గరే ప్రత్యేక ఆలయంలో ఆనందవల్లి తాయార్ కొలువు తీరి ఉంటారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి విశిష్టతను తెలుసుకున్నారు కదా. స్వామివారి కరుణా కటాక్షాలు మన అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వీడియోతో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.